కేంద్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్. బీజేపీ విధానాల్ని ప్రజలు తిరస్కరించకపోతున్నారని అన్నారు. ఇటు నియోజకవర్గాల్లో పర్యటించిన మంత్రులు గత ప్రభుత్వ విధానాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎంతటి వారు ఉన్నా వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు మంత్రి పొంగులేటి. ఇక బీజేపీ మేనిఫెస్టో చెల్లని చెక్కు లాంటిదని ఫైర్ అయ్యారు. దేశంలో రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు హస్తం లీడర్స్. దేశంలో 20 ఏళ్ల క్రితం చరిత్ర పునరావృతం కాబోతోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈసారి బీజేపీ ఓడిపోతుందని, ఇండియా కూటమి విజయం సాధిస్తుందని చెప్పారు. 2004లో షైనింగ్ ఇండియా మేనిఫెస్టోతో పోటీకి దిగిన బీజేపీ ఇప్పుడు వికసిత్ భారత్ పేరుతో అదే పాత ప్రయోగం చేసిందని ఆరోపించారు. వరుసగా 2 సార్లు అధికారంలో ఉన్న బీజేపీని ప్రజలు తిరస్కరించబోతున్నారని చెప్పారు. బీజేపీ ప్రకటించిన మేనిఫెస్టో చెల్లని బ్యాంకు ఇచ్చిన చెక్కులా ఉందని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎంతో పాటు ప్రజాప్రతినిధులు, నేతలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి అంబేద్కర్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. దేశానికి బీఆర్ అంబేద్కర్ అద్భుతమైన రాజ్యాంగాన్ని అందించారన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కొన్ని రాజకీయ పార్టీలు భారత రాజ్యాంగం మార్చాలని చూస్తున్నాయని, వారికి బుద్ధి చెప్పడానికి ప్రతి ఒక్కరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఖమ్మం నగరంలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సామాజిక సమానత్వం, సౌభ్రాతృత్వం, లౌకికవాదం, ప్రజాస్వామ్యం అంతిమంగా భారతదేశ ప్రజల జీవన స్థితిగతుల్నే మార్చేటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి భారత రాజ్యాంగాన్ని ఈనాటికి కూడా భారతదేశం ప్రజాస్వామ్యయుతంగా బలమైనటువంటి పునాదులతో నిలబడ్డది అని అంటే కేవలం వారు అందించినటువంటి భారత రాజ్యాంగం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. చట్టం ఎవరికీ చుట్టం కాదని, తప్పు చేసిన వారికి శిక్ష పడడం ఖాయమని తెలిపారు. ఖమ్మం జిల్లా వైరాల్లో నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు పొంగులేటి. చట్టానికి ఎవరు చుట్టాలు కాదు. ఎవరైతే ఎవరి ప్రోద్బలం అయితే ఆనాడు ఫోన్ ట్యాపింగ్ జరిగాయో, ఆ ఫోన్ ట్యాపింగ్ జరిగిన ప్రతి వాళ్ళకి తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రతిఫలము వారు అనుభవించవలసిన అవసరం ఉంటుంది. భయపడితే రాజకీయాలు చేయలేమన్నారు రాష్ట్ర మంత్రి కొండా సురేఖ. సంగారెడ్డి నియోజకవర్గ పార్లమెంట్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. రాజకీయ ప్రస్థానంలో తమపై ఎన్నో అక్రమ కేసులు నమోదయ్యాయని, జైలుకు కూడా వెళ్లామన్నారు. బీఆర్ఎస్ 9.5 ఏళ్లలో అనేక నిర్బంధాలకు గురయ్యామని చెప్పారు. ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఖాళీ అవ్వడం ఖాయమన్నారు. పేదల సంక్షేమానికి పాటుపడే పార్టీ కాంగ్రెసేనన్నారు కొండా సురేఖ. గత 9 సంవత్సరాలు మనం అధికారంలో లేము. ఒక చెట్టు పచ్చగా ఉంటేనే మీరు ఆ చెట్టు కింద కూర్చునే అవకాశం ఉంటుంది. అలాంటిది కాంగ్రెస్ పార్టీ చల్లగా ఉండి అధికారంలో ఉంటేనే మీకు కూడా భవిష్యత్తు ఉంటుంది. మరి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నప్పుడే మనం తలెత్తుకొని మన పనులు మనం చేసుకునే అవకాశం ఉంటది. విభజన హామీలు అమలు చేయడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీజేపీ విధానాలపై కరీంనగర్ ఇందిరాభవన్ లో దీక్ష చేశారు. శ్రీరాముని ఫోటో పెట్టుకుని బీజేపీ రాజకీయం చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ గ్యారంటీల గురించి అడుగుతున్న బీజేపీ నేతలు 10 ఏళ్లలో ఎన్ని హామీలు అమలు చేశారో చెప్పాలన్నారు మంత్రి పొన్నం. పొరపాటున కేసీఆర్ గారు ఆయన పెద్ద భక్తుడిగా యాగాలు చేసినా అని చెప్పి నాకంటే పెద్ద హిందుగాడు ఓడు పొందుగాడంటే ఎన్నికల నినాదం చేసుకుని గెలిచిన నీవు ఇలా కాంగ్రెస్ కార్యకర్తలు చెప్తా ఉన్నా, దయచేసి ఆనాడు హిందుగాళ్ళు పొందుగాని ఎట్లా గెలిచిండో ఇవాళ తల్లి ప్రస్తావన తెచ్చి ఆయన సమాధి ఆయనే కట్టుకున్నాడు. ఇవాళ దేశంలో రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు పొన్నం. అంబేద్కర్ సూచించిన మార్గంలో రాష్ట్ర మంత్రిగా, ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో తన బాధ్యతను నెరవేరుస్తారన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ శివారులో అగ్ని ప్రమాదానికి గురైన తాటివనాన్ని పరిశీలించారు మంత్రి పొన్నం ప్రభాకర్. గీత కార్మికులతో మాట్లాడి ప్రమాదం వివరాలను తెలుసుకున్నారు. ప్రభుత్వం అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. పెద్దపల్లి జిల్లా మంథనిలో రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
వరంగల్లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య. వెనుకబడిన వర్గాల జీవితాల్లో అంబేద్కర్ వెలుగు నింపారన్నారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. అణగారిన వర్గాల అభివృద్ధికి అంబేద్కర్ రాజ్యాంగం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.